ఈ కథ 1964లో జరుగుతూ ఉంటుంది. అది సముద్ర తీరంలోని ఒక చిన్న గ్రామం. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఈ ఊరు కేర్ ఆఫ్ అడ్రస్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ గ్రామానికి ఒక రచయిత వస్తాడు. ఒక పాడుబడిన బంగ్లాలో అద్దెకు దిగుతాడు. తాను ఉండడానికి వీలుగా ఆ బంగ్లాను నీట్‌గా చేసుకుంటాడు. అయితే ఈ ఇంటి వైపు రావడానికి పోస్ట్ మ్యాన్, హోటల్ కుర్రోళ్ళు భయపడటం అతను గమనిస్తూ ఉంటాడు. ఆ ఊర్లోనే ఉంటున్న తన స్నేహితులను కలుస్తాడు. అతను భార్గవి నిలయంలో అద్దెకు దిగాడని తెలియగానే స్నేహితులు కంగారు పడిపోతారు. గతంలో ఆ ఇంట్లో భార్గవి అనే ఒక యువతి ఉండేదని, ఆమెకు నాట్యంలో మంచి ప్రవేశం ఉందని చెబుతారు. ఆ పక్కనే ఉన్న ఇంట్లో శశికుమార్ అనే గాయకుడు ఉండేవాడని, అతను ఆమె ఇంట్లో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదని, అసలు అటువైపు వెళ్ళొద్దని స్నేహితులు చెబుతారు. అయినా రచయిత వినిపించుకోకుండా ఆ ఇంటికి వెళతాడు. దెయ్యం ఏదో ఒక వైపు నుంచి తనని గమనిస్తూ ఉంటుందని భావిస్తాడు. తాను ఒంటరి వాడినని, తన దగ్గరనున్న డబ్బు మొత్తం ఆ ఇంటి అద్దె కోసమే చెల్లించానని రచయిత చెబుతాడు. అందువలన తాను ఆ ఇంట్లోనే ఉండక తప్పడం లేదని అంటాడు. తన వలన ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగదని చెబుతాడు. ఆ బంగ్లాను ఆనుకుని ఒక ప్రత్యేకమైన గదిలో భార్గవికి సంబంధించిన ఒక పెట్టె కనిపిస్తుంది. అందులో ఆమె దాచుకున్న కొన్ని వస్తువులతో పాటు ఆమె ఫోటో కూడా రచయిత చూస్తాడు. తాను ఆమెను గురించి రకరకాలుగా వింటున్నానని, కానీ నిజమేంటనేది తెలుసుకుందామని, ఆమె కథను తాను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాడు. భార్గవిని ప్రేమించిన శశికుమార్ ఏమైపోయాడు? ఆమె ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది? ఆమెది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో అతని అన్వేషణ మొదలవుతుంది. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ఈ కథ 4 ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మిగతా పాత్రల సంఖ్య కూడా చాలా తక్కువ. సముద్ర తీరంలో ఒక పాడుబడిన బంగ్లాలోనే 90% కథ నడుస్తుంది. సాధారణంగా దెయ్యం సినిమాలు అనగానే ప్రేక్షకులను భయపెట్టే తరహాల్లోనే అని కొనసాగుతూ ఉంటాయి అని అనుకుంటారు. అయితే ఈ కథలో అందమైన ప్రేమ కథ, సున్నితమైన భావోద్వేగాలతో కనిపిస్తాయి. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం దెయ్యం ఉంటుందనుకుని నృత్యం తెలిసిన యువతి శశికుమార్ మంచి గాయకుడు. అతను సితార్ను అద్భుతంగా ప్లే చేస్తాడు. అంటే ప్రధానమైన ఈ 3 పాత్రలు సంగీత, సాహిత్య, నృత్య సంబంధమైనవిగా కనిపిస్తాయి. వాటిని కలుపుకుంటూనే ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మరెన్నో వీడియోస్ మేము పోస్ట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకెప్పుడూ ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.